టు అవర్ యూట్యూబ్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మనం హైదరాబాద్కి అయితే 1000 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైతే మనం రెడీ అయిపోయినాం. పట్ట ఒకటి తీయడం, టెంట్ ఒకటి తీయడమే గ్యాప్. పురుగులు చూడండి ఎన్ని ఉన్నాయో. రాత్రి అంతా ఈ పురుగుల కిందనే పడుకున్నా, అంటే టెంట్లో పడుకున్నా. మొత్తం కిందికి పురుగులు చేరినాయి చూడండి. సో ఇక్కడ మనం అయితే బయలుదేరదాం. ఇక్కడ నుంచి అయితే 1000 కిలోమీటర్స్ ఉంది కాబట్టి మనం ఈవినింగ్ వరకు హైదరాబాద్ వెళ్ళిపోవాలని అనుకుంటానా. ఏమైతే చూద్దాం. సరే గైస్, లెట్స్ గో గైస్. మనం అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 5:30 AM అవుతుంది. చలో గాయ్స్, వచ్చేస్తాను హైదరాబాద్కి. చలో కలుసుకుందాం. చైన్ ఎందుకో కట్ 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 అంటుంది. మళ్ళీ స్టార్ట్ అయింది సౌండ్. ఇక్కడ హైదరాబాద్ బోర్డు ఉంటే బాగుంటుంది, కానీ బోర్డు అయితే లేదు ఇక్కడ. చూడండి, నిన్న సన్సెట్ అవుతుంది ఇలానే, అంటే ఇదే ప్లేస్లలో ఉన్నాను నేను. సన్సెట్ అయ్యేటప్పుడు సన్ రైజ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో ఎర్రగా. ఇప్పుడు మనం యూపీలోనే ఉన్నాం. ఇక ఇప్పుడు యూపీలో మొత్తం రోడ్ల మీద బర్రెలు, ఆవులు అన్నీ అవే ఉన్నాయి. మొత్తం రోడ్డు మీద జరగడం కూడా జరగట్లే. ఎంత ఆరం కొట్టినా జరగట్లే. మనమే పక్కకు తిరిగి పోవాల్సి వస్తుంది. ఈరోజు ఇవాళ ఫస్ట్ ట్యాంక్ అనమాట పెట్రోలు. ఈరోజు ఇదే ఊరు మరి, అసలు పేర్లే అర్థం కావట్లే. కన్ఫ్యూజ్గా ఉంది. రే ఆడికి పోయినావు రా బాయ్, అడేట పోయినావు. ఫుల్ కరో, ఫుల్. నాట్ 6 గాయ్స్, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకసారి ఆగుదాం చూద్దాం ఎంత పెద్దగా ఉందో. చూడండి అసలు. చూడండి గజమహారాజు. చూడండి లైవ్లో. అది తీసుకోదా? ఓకే ఓకే, బాయ్ బాయ్. అది చూడండి లైవ్లో అసలు ఎంత బాగుందో, ఎంత క్యూట్ ఉందో. బాయ్ బాయ్. చాలా బాగుంది గైస్. ఇప్పుడే ఈ హోటల్లో ఆగినా ఇక్కడ. ఇది మనమైతే ఇప్పుడు నాగపూర్ వెళ్ళే రోడ్డు అనమాట. ఇది టోల్గేట్ దగ్గర ఆగిన. ఇక్కడైతే ఆగి ఒక సమోసా, ఒక కచోడి, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్, ఇది వాటర్ బాటిల్ ఇది తీసుకొని అయిపోయింది, తినేసిన. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం, ఇక బయలుదేరుతున్నాం. చలో మనం దారి మధ్యలో కలుసుకుందాం. మళ్ళీ ఇంకొక ఫ్యూయల్ స్టాప్ అనమాట.
ఈరోజు సెకండ్ ఫ్యూయల్ స్టాప్. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ ఇక్కడ కూడా ఏమో డీజిల్, ఇంకా పెట్రోల్ కొట్టి డీజిల్ కొట్టిలే. ఇంకా ₹106 ఉంది ఇక్కడ పెట్రోల్ ప్రైస్. ఇంకా మనం వెళ్ళాల్సింది 684 కిలోమీటర్లు ఉంది. ఫుల్ కరో, ఫుల్ ట్యాంక్ ఫుల్. నాగపూర్కి ఇంకొక 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నా. ఎందుకో ఫ్రంట్ వీల్ ఇలా షేక్ అవుతుంది. ఆల్రెడీ 4 కప్పులు పోయినాయి, 4 కప్పులు పోయినాయి ముందు. ఇసుకలో కింద పడేసినట్టే అనిపించింది. సో అందుకనే ఒకసారి చెక్ చేపిస్తున్నా. ఇక్కడ నుంచి నాగపూర్ 20 కిలోమీటర్స్. సో మొత్తం ఎంత ఉందంటే మొత్తం 510 కిలోమీటర్లు ఉంది. ఓకే, మనం వెళ్ళిపోదాం ఇక ఇక్కడ నుండి. ఇప్పుడైతే మనం నాగపూర్ దగ్గర ఉన్నాం. నాగపూర్ నుంచి హైదరాబాద్ రూట్ అటే చూపిస్తుంది. మరి ఇక్కడైతే యూటర్న్ లేదు. యూటర్న్ యాడ్ ఉంది అసలు. ఇప్పుడు నేను అవతల నుంచి వచ్చాను అనమాట. ఆ అవతల రోడ్ నుంచి స్ట్రైట్గా వచ్చేసిన. స్ట్రైట్గా వచ్చేసి ఈ ఉందిగా రోడ్డు, ఈ రోడ్ నుంచి యువతలు తీసేసుకున్నా. ఎందుకంటే హైదరాబాద్ రిటర్న్ చూపించింది కానీ అక్కడ క్రాసింగ్ లేదు. చూడండి హైదరాబాద్, ఇంకా హైదరాబాద్ మనం ఇటు వెళ్ళాలి హైదరాబాద్కి. మరి కింద నుంచి వెళ్ళాలంట, మరి అది కనపడలేదు నాకు రోడ్డు. సో మళ్ళీ డివైడర్ మీద నుంచి ఎక్కి యువతలు దిగేసిన. ఇక్కడ నుంచి 500 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్. ఇది చూడండి, ఇదేమో నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంట. ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు. అదొక గద్ద లెక్క ఉంది, అంటే రెక్కలు అవతల యువతల రెక్కల టైప్ ఉన్నాయి. ఎంత పెద్దదో ఇన్స్టిట్యూట్ అంటే ఇది కాలేజ్ అనుకుంటా. చూడండి, నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంట. అందులో హాస్పిటల్ ఉంటుంది, కాలేజీ ఉంటుంది ఐ థింక్. గైస్, ఇప్పుడే మనం నాగపూర్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. అంటే స్టేట్ నుంచి అయితే రాలేదు, సారీ డిస్టిక్ నుంచి అయితే రాలేదు, నాగపూర్ డిస్టిక్ నుంచి. సో నాగపూర్ సిటీ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. ఇక్కడ నుండి ఆదిలాబాద్ వచ్చేసి 159 కిలోమీటర్స్ ఉంది. మనం 150 రే ఎటొస్తున్నారా నాయన, రే ఎర్రి పప్ప. 159 కిలోమీటర్స్ని మనం బీట్ చేయాలంటే దాదాపుగా ఒక 2 అవర్స్ అయితే నాన్ స్టాప్ రైడ్ చేయాలా. సో అప్పుడైతేనే మనం 160 కిలోమీటర్స్ అయితే బీట్ చేయగలం. సో చూద్దాం మనం హైదరాబాద్ ఏ టైం వరకు రీచ్ అవుతామో చూద్దాం. మళ్ళీ మధ్యలో ఒకటి లంచ్ బ్రేక్ ఒకటి ఉంది. ఆ లంచ్ బ్రేక్ ఒకటి కంప్లీట్ చేసుకొని మనం అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం లంచ్ కోసం అయితే ఆగుతున్నాం హల్దీరామ్స్. ఇక్కడ ఎక్కువ మన బయసన్ని యాదవ్ ఆగుతాడు అనమాట, తెలుసా? చూడండి వీడియోస్లో ఎక్కువ హల్దీరామ్స్లోనే ఉంటాడు. గైస్, మీకు ఈ హల్దీరామ్లో ఫుడ్ గురించి చెప్పాలి. నిజంగా ఎంత బాగుందంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. సూపర్ ఉంది. నేను ఇందులో వెళ్ళి నాన్ వెజ్ ఉందా అని అడిగా, వెజ్ బిర్యానీ ఏమైనా ఉందని అడిగా. నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ ఉందా అని అడిగా.
అయితే ఓన్లీ వెజ్ అన్నాడు. ఇంకేమున్నాయంటే వెజ్ బిర్యానీ ఉందన్నాడు. సరే వెజ్ బిర్యానీ తీసుకురా అని చెప్పిన. వెజ్ బిర్యానీ ఉన్నదిగా సామి రంగా, సూపర్ ఉన్నది అసలు. చాలా అంటే చాలా బాగుంది. అందుకే మన భయస్ అన్నీ అది వచ్చి ఎప్పుడైనా ఇటు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడే తినిపోతాడంట. చూడండి ఇవాళ మనకి థర్డ్ పెట్రోల్ స్టేషన్. ఇవాళ మనకి థర్డ్ ఫ్యూయల్ ట్యాంక్. అమ్మ బాబాయ్, $104 పెట్రోల్ ప్రైస్. ట్యాంక్ ఫుల్. చూడండి ఇప్పుడే మనం తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. బోరజ్ చెక్ పోస్ట్ అంట. ఇప్పుడు మనం యువతల తెలంగాణ. ఇప్పుడు ఇదంతా తెలంగాణ. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణలోకి ఎంటర్ అయిపోయినాం. చూడండి బోర్డులో కూడా తెలంగాణ పరిధి ప్రారంభం అంట. తెలంగాణ పరిధి ప్రారంభం. గైస్ చూడండి ఇక్కడ ఏదో పడ్డది, పెద్ద లారీయే పడ్డది. అవతల పడ్డదట్టుంది. లోయలో పడ్డది. మొత్తం యువతలే పడ్డాయి అన్నీ. ఈ రోడ్లో ఇందాక కూడా ఒకటి కార్ యాక్సిడెంట్ అయింది. ముందు ఇంజన్ ఉంటుంది, ఇంజన్ పార్ట్ మొత్తం గుళ్ళ అయిపోయింది. పాపం వాళ్ళకి మంచిగా ఉన్నారో లేదో. షిఫ్ట్ డిజైర్ కారు, మళ్ళా ఓన్లీ షిఫ్ట్ కారే అది, అసలే డబ్బా కారు. చూడండి తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఎంటర్ అవుతున్నా. గంజల్ అంట, గంజల్ టోల్ ప్లాజా. వెదర్ చూడండి ఎలా ఉందో. వర్షం వచ్చింది అనుకుంటా ఇటు. చూడండి వర్షం వచ్చింది. ఇంకా మనం వచ్చిన తర్వాత రాలేదు వర్షం. చల్లగా ఉంది వెదర్. నేనైతే జాకెట్ ఇప్పేసా, రైడింగ్ జాకెట్. చల్లగా ఉంది వెదర్ మాత్రానికి. గైస్ సడన్గా హైదరాబాద్ రీచ్ అయినా, దగ్గరలో ఉన్నా. చూడండి సడన్గా గాలిపోయింది. నా ముందు ఒక కారు వచ్చింది అనమాట. కారు వచ్చింది, సడన్గా బ్రేక్ వేసిండు వాడు. సడన్గా బ్రేక్ వేసరికి నేను బ్రేక్ వేసిన. సో మొత్తం వైబ్రేట్ వచ్చింది. అరే ఏంది వైబ్రేట్ వచ్చేసరికి నాకు అర్థమైపోయింది గాలిపోయింది అనిపించేసింది. ఎమ్మటే ఆపి ఎయిర్ కొట్టేస్తాను. ఎయిర్ మిషన్ ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు నేను దాన్ని తీయలేదు. ఒకసారి ఎవరు మన రాఖీ కోసం, హిమాలయన్ కోసం తీసిన. ఇది సెకండ్ టైం అనమాట అంతే. ఇప్పటి వరకు మళ్ళీ దాన్ని వాడలేదు ఈ రైడ్లో. గైస్ చూడండి ₹1000 ఇక్కడ. 9 లీటర్ల 32 ఏమంటారు ఎంఎల్. ₹1000 ఇప్పుడు అయిపోయింది. ఇవాళ 4th ట్యాంక్ ఫుల్ ఇవాళ. ఇందాక అది గాలి నేను పెట్టించిన దగ్గరే ఒక దగ్గర పెట్టేస్తాను కదా, వాడే కరెక్ట్ పెట్టలేదు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే వాడి దగ్గర నుంచే అది ఊక్కుంటూ వస్తుంది. నేనేంది 4కి ఇట్లా ఊగుతుందేమో, 4K ప్రాబ్లం ఏమో అనుకున్నా. అది గాలి చూసుకోలే నేను అసలు. అట్లనే వచ్చిన ఒక 20 కిలోమీటర్ల వరకు వచ్చిన. పెద్ద ప్రాబ్లం అయ్యేది, కింద పడేటోండి ఆ గాలి లేకపోతే. వాడు కారోడు సడన్గా ముందు కోతో ఏదో కుక్క పిల్ల అటు వచ్చిందని బ్రేక్ వేసిండు. వాడేసిండు కదా అని నేను వేసిన. అసలు దానివల్ల అర్థమైంది నాకు గాలి లేదని. ఏంటిది టోల్ గేటా ఏంటి? టోల్ గేటే.
అదే దీనికి పైన కప్పే లేదుగా. మనకైతే 2 గంటల 40 నిమిషాలు చూపెడుతుంది రా బాబు. వామ్మో, ఊర్లో సిటీలో నుంచి వెళ్ళాలిగా. మా చెల్లెని మ్యాప్ పెట్టమంటే పెట్టింది, అది ఊర్లో నుంచి చూపెడుతుంది. 9:31 కల్లా వెళ్ళిపోతామని చూపెడుతుంది అది. ఇప్పుడే మనం సిటీలోకి అయితే ఎంటర్ అయినాం, హైదరాబాద్ సిటీలోకి. ఇక్కడ నుంచి అయితే ఇక తెలుసు కదా మీకు ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ఇక మీకు తెలిసిందే ట్రాఫిక్ ఫుల్ ఉంటుందని. సో మనమైతే ఇప్పుడైతే ఎల్బీ నగర్ వెళ్ళాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మీట్ అవుదాం. హలో పీపుల్, ఈరోజు మనం ఎక్కడున్నామంటే ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాం. మనం నిన్న వచ్చాము కదా, నిన్న నైట్ వచ్చాము. ఈరోజు ఇప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను హైదరాబాద్లో. అది నిన్న వచ్చిన తర్వాత అప్డేట్ ఇద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. వచ్చేసి ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసి, త్వరగా తినేసి పడుకున్నా. చాలా రోజుల తర్వాత హోమ్ ఫుడ్ తిన్నా, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నా ఇక్కడ నుంచి ఖమ్మం. నా బైక్ చూడండి కింద ఉంది, అన్నీ ప్యాక్ చేసుకున్నా, అన్నీ అయితే ప్యాక్ చేసుకున్నా. ఇప్పుడైతే ఎల్బీ నగర్కి మా ఫ్రెండ్ వస్తుండవాడు, వాడి కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకొక 20 మినిట్స్లో అయితే వచ్చేస్తాడు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా నేను ఖమ్మం డైరెక్ట్గా. టైం వచ్చేసి 5:20 అలా అవుతుంది. చలో మనం బైక్ వ్యూలో కలుసుకుందాం మళ్ళీ. ఇది కంటిన్యూ వ్లాగ్ అనమాట, ఎందుకంటే నేను కట్ చేసి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఖమ్మంకి అలా వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఖమ్మం ఎవడు చూస్తాడు వీడియో. సో నేనైతే కంటిన్యూ వీడియోలోనైతే ఈ వీడియోని కూడా పెట్టేస్తున్నా. మళ్ళీ మనం బైక్ వ్యూలో కలుసుకుందాం. ఓకే గాయ్స్, లెట్స్ గో. మనమైతే ఇప్పుడు ఖమ్మం బయలుదేరుతున్నాం హైదరాబాద్ నుంచి. మా ఫ్రెండ్ గాడు కూడా వచ్చిండు, ఎల్బీ నగర్లో ఉన్నాడు వాడు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో మళ్ళీ మనం దారి మధ్యలో కలుసుకుందాం. ఊరి అమ్మ బ్రేక్స్ పడట్లేదు ఏంది? ఇప్పటివరకు మంచిగా పడ్డాయిగా. హార్డ్ అయిపోయింది అంతా, బ్రేక్స్ అన్నీ హార్డ్ అయిపోయినాయి. అసలు ఏం లేదు, బ్రేక్లో పట్టే లేదు అసలు. ఫ్రంట్ బ్రేక్ అప్లై చేయకుండా బ్యాక్ బ్రేక్ టచ్ చేస్తే ఇగో గుద్దుకునేటట్టే ఉంది ముందు కారుకి వెళ్ళి. ఏమో మరి ఎందుకు అలా అవుతుందో ఊరికే. హలో గైస్, ఇగో వచ్చిండు మన ఫ్రెండ్ గాడు. ఈడే మన తిరుపతి వ్లాగ్లో ఉంటాడు ఈడు. అప్పుడు జుట్టు ఉంటుంది, ఇప్పుడు మొత్తం బొచ్చు పీకిన కోడి లెక్కుంది. వీడు బొమ్మకంటి నాగలింగం ఉన్నాడు కదా, వాడి క్యారెక్టర్ అనమాట వీడిది. వాడు బ్రహ్మానందం గాడు ఎలా కామెడీ చేస్తాడో వీడు అంతకంటే ఎక్కువ చేస్తాడు రియల్ లైఫ్లో. ఇప్పుడు ఓకేనారా? ఫ్లెక్సిబుల్గా ఉందా? చలో మేమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా రామోజీ ఫిలిం సిటీ దాటేసి ఒక 10 కిలోమీటర్స్ క్రాస్ అయ్యి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగామన్నమాట వాటర్ కోసం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మంచి ఒక చాయ్ క్యాప్ చూసుకొని ఒక గ్రీన్ టీ తాగి మళ్ళా చాలా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మన ఖమ్మంకి అయితే ఒక 160 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా. ఇంకొక 2.5 అవర్స్ అలా పట్టొచ్చు. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:36 అవుతుంది ఎగ్జాక్ట్ నియర్లీ. ఒరే కొట్టమాగరా అంతగానో హారను. గైస్ ఈ తాత ఆనిచ్చేటట్టే ఉండే నాకు. గైస్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చిట్యాల దాటిన తర్వాత ఒక ఫేమస్ ధాబా ఉంటుంది, ఒరిస్సా ధాబా, ఓల్డ్ ఒరిస్సా ధాబా. ఇక్కడైతే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది నాది మా ఫ్రెండ్ది. సో ఇక్కడ నుంచి మన డైరెక్ట్గా మన డెస్టినేషన్ ఖమ్మం. ఇక్కడ నుంచి ఖమ్మం ఒక 150 కిలోమీటర్స్ ఉంది. 150 ఉండదు, 120 170 ప్లస్ ఒక 60 ప్లస్ ఒక 50
120 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంచుమించుగా ఖమ్మం అయితే. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:47 అవుతుంది. చలో మనం బయలుదేరదాం. ఇక ఎక్కడ స్టాప్స్ అయితే లేవు. ఫ్యూయల్ ఒకటి ఉంటుంది, ఆ ఫ్యూయల్ దగ్గర ఒకటి ఫ్యూయల్ కొట్టించుకొని మనం అయితే మళ్ళీ రైట్ స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ మనం అయితే సూర్యాపేట దగ్గరకు వచ్చేసినాం. ఖమ్మం రోడ్డు చూడండి, సూర్యాపేట ముందుకు వెళ్ళాలా, ఖమ్మం రోడ్డు. ఏంది ఖమ్మంకి డైవర్షన్ పెట్టారు? ఇక్కడ ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా ఏంటి? ఇక్కడ నాకు తెలిసి ఫ్లైఓవర్ అన్నా ఇన్నర్ ఫ్లైఓవర్ అన్నా కట్టచ్చు నాకు తెలిసి. ఏంటంటే ఇక్కడ నుంచి ఇబ్బంది అవుతుంది చాలా క్రాస్ అవ్వడానికి, హైదరాబాద్ పోవడానికి. చూడండి ఫ్లైఓవర్ కడుతున్నారు, ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళని ఫ్లైఓవర్. మేము ఇట్లా కింద నుంచి మళ్ళీ హైదరాబాద్ క్రాస్ అవ్వాలా, సో అందుకనే కడుతున్నారు. ఇటు సైడు మళ్ళీ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుండి దేవరపల్లికి అయితే హైవే, నేషనల్ హైవే ఉన్నది. అది అయిపోయింది ఆల్మోస్ట్. అది అయిపోయేసరికి మొత్తం రెండు ఒకసారి కంప్లీట్ చేస్తారనుకుంటా ఐ థింక్. అందుకనే ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంక కొన్ని రోజులలో. ఏంది ఎటు పెట్టారు మళ్ళీ? మీరు ఇటు అందరూ ఇటు వచ్చి ఇట్లా క్రాస్ అవ్వబోతున్నారా? ఓకే, నాకు తెలియదు. నేను వెళ్ళేటప్పుడు అంత మంచిగానే ఉంది. ఈ ఒక 4-5 రోజులు అంటే 20 రోజులు అవుతుంది కదా నేను వెళ్ళి. ఈ 20 రోజుల్లో ఇది స్టార్ట్ చేస్తుంటారు నాకు తెలిసి, అంతే అయ్యి ఉంటుంది. నేను వెళ్ళేటప్పుడు మంచిగానే ఉందంటే నేను వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ చేస్తుంటారు. 5 లీటర్స్ ఓకే. సిసి కెమెరా ఉన్నట్టుందా దానికి? రికార్డ్ అవుతుంది అంతా. మీరు కూడా వస్తారు వీడియోలో, అదే కనపడాలి, చూసాను యూట్యూబ్లో కూడా వస్తారు. మీరు కూడా వస్తారు. ఈ తాడు అందులో నుంచి ఇందులో నుంచి అది. ఓకే, థ్యాంక్స్. రీచ్ ఖమ్మం. నేనేమో రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ బుద్ధి వచ్చేసి వస్తానేమో అనుకున్నాను, ఇది కంప్లీట్ అవ్వలేదు. ఫైనల్లీ రీచ్ అయినా ఖమ్మం. సో ఇక్కడితో వచ్చే ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తున్నా. బై గైస్.